శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, సప్తమ స్కందము, ప్రహ్లాద చరిత్రము. ప్రహ్లాదుని బోధనలను విని రాక్షస బాలురంతా హరిభక్తులుగా మారి హరిభజనలు చేస్తుండటం చూసి గురువులు గుండెలు బాదుకున్నారు. పరుగు పరుగున పోయి దానవరాజుకు విన్నవించుకున్నారు. దానవేంద్ర, రాక్షస బాలురంతా మేము చెప్పే పాఠాలను చదవటం మానేసి ప్రహ్లాదుని బోధనలను తలకెక్కించుకొని మోక్షకాంక్షులై మాధవుని గాథలను చెప్పుకుంటూ హరిభజనలు చేస్తున్నారు. ఏం చెయ్యాలో తోచక తమ వద్దకు వచ్చాం, ఆజ్ఞాపించండి అని వేడుకున్నారు. గురువుల మాటలు ములుకుల వలె తగులగా హిరణ్యకశిపుడు ఉగ్రుడై మండిపడి ప్రహ్లాదుని రప్పించి రోషావేశంతో ఇలా అంటాడు: ఓరి అర్భక, నా ఆదేశము లేనిదే సూర్యుడు ప్రకాశించటానికి భయపడతాడు. వాయువు అన్ని ఋతువుల్లోనూ నాకు అనుకూలంగా తప్ప ఇంకొకలాగా వేచలేడు. నా ప్రతాపాగ్ని ముందు అగ్నిహోత్రుడు వెలవలపోతూ ఉంటాడు, కానీ తనకు తోచినట్లు మండలేడు. నా ఆజ్ఞను కాదని యముడు ప్రాణులను చంపలేడు. ఇంద్రుడు నా ఎదుట తలెత్తి నిల్చోడానికి హడిలిపోతాడు. ఇంకా ఇతరులైన దేవకిన్నెర గంధర్వాదులంతా భయంతో బిగుసుకుపోతారు. నీవు మాత్రం నా ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. ఓరి మూర్ఖుడా, ఆచార్యులు చెప్పింది కాదని నీ వాచాలత్వం చూపుతూ మన దైత్య సాంప్రదాయాలకు విరుద్ధంగా శత్రువైన హరిని స్తుతిస్తూ రాక్షస బాలురులో ఆ మోక్షాసక్తిని కలిగిస్తున్నావట. నీవు కులద్రోహివి, నీచుడవు. నిన్ను చంపవలసిందే. నిన్ను చంపి మన వంశానికి మచ్చ లేకుండా చేస్తాను. దిక్కులన్నింటినీ జయించిన వాడను నేను. దేవేంద్రుడు, దిక్పాలకులు మొదలైన వారంతా వేరే దిక్కులేక నేనే దిక్కని నన్నే కొలుస్తుంటారే, మరి నీకెవడురా దిక్కు? ముల్లోకాల్లోనూ బలవంతుడను నేనే. ఏ సైన్యము సహాయము లేకుండానే నేనొక్కడనే గొప్ప గొప్ప వీరులను ఓడించాను. ఒక్కడు కూడా నా ఎదుట నిలవడానికి సాహసించడు. నీవు పొగుడుతుండే ఆ వైకుంఠుడు కూడా నా ఎదుట పడడానికి భయపడతాడు. అతడే శక్తిమంతుడైతే నేను దేవతలను దండించి ఖండిస్తుంటే ఒక్కసారైనా వచ్చి వారిని రక్షించడేమి? నీవు పితృద్రోహివి, నా శత్రువును కొలుస్తున్నావు. నీ తోడి బాలురను పాడు చేస్తున్నావు. నీవు ఎవరు బలం చూసుకొని ఇలాగా మిడిసిపడుతున్నావు? నన్నే ఎదిరిస్తున్నావు. నిన్నిప్పుడే హతమార్చి నా రాక్షస జాతి గౌరవం నిలుపుకుంటాను అని గర్జిస్తున్న తండ్రితో బాలుడు ఇలా అన్నాడు: దానవేంద్ర, లోకములోని బలవంతులకు బలహీనులకు ఎవడు బలమో, నీకు నాకు బ్రహ్మాది దేవతలకు కూడా ఎవడు బలమో, సమస్త ప్రాణులకు బలమెవ్వడు ఆ ఈశ్వరుడే నాకు కూడా బలము. ఓ మహాత్మా, దిక్కులకు దిక్కైనవాడు, దిక్కులకు కాలానికి అతీతుడు, దిక్కుగలవానికి దిక్కులేనివానికి కూడా ఎవ్వడు ఆశ్రయుడో వాడే నాకును దిక్కు. అచ్యుతుడే ఈ విశ్వాన్ని సృష్టించి పోషించి లయింపచేసి వినోదిస్తుంటాడు తండ్రి. దానవేశ్వర, నీవు అన్ని లోకాలను క్షణంలో జయించిన పరాక్రమశాలివి. అయినా నీ ఇంద్రియాలను మనస్సును జయించలేకపోతివి. నిన్ను కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే 6 శత్రువులు బంధించి వేశారు. భయంకరమైన ఈ 6 నశింపజేసినట్లయితే ప్రాణికోటిలో నీకు శత్రువు అనేవాడే ఉండడు. ఈ విషయాన్ని నీవు తెలివిగలిగి గ్రహించటం మంచిది. తండ్రి, నిజానికి శ్రీహరి నీకు శత్రువు కాడు. సమత్వం కోల్పోయిన నీ చిత్తమే ఈ భ్రమను కల్పిస్తుంది. నీ చుట్టూ ఉన్నవారు భయం చేత నీకు ప్రియము కలిగించే మాటలే చెబుతారు, కానీ నీకు హితము కలిగించే సత్యవాక్కులు చెప్పరు. తండ్రి, సంసార వ్యామోహాన్ని తొలగించుకొని మాధవుని యందు మనస్సు లగ్నం చేయటం క్షేమకరం అని చెప్పిన ప్రహ్లాదునిపై హుంకరించి అసురేశ్వరుడు ఇలా గర్జించాడు: నోరు ముయ్యరా దుర్మతి, చావుకు తెగించి కర్ణకఠోరంగా వదురుతున్నావు. నన్నే ఎదిరించి వాగుతున్నావు. నాకంటే సంపూర్ణ శక్తి సంపన్నుడు జగన్నాథుడు అయిన రాజు ఈ జీవకోటికి ఇంకెవడున్నాడ్రా?
నా సోదరుని చంపిన ఆ హరిని గురించి మొదట ముల్లోకాలు గాలించాను, కానీ వాడు ఈ విశ్వంలోనే ఎక్కడా లేడు. మరి ఎక్కడ దాక్కున్నాడో ఆ పిరికి పంద చెప్పరా, చెప్పు అని గద్దించి అడుగుతున్న తండ్రితో ప్రహ్లాదుడు ఆనందాతిశయంతో పరవశించిపోయి నృత్యం చేస్తూ ఆ శ్రీహరినే మనస్సులో నింపుకొని ఇలా అన్నాడు: తండ్రి, కలడంబోధిగలండు గాలిగలడాకాశంబునం గుంభినిన్ గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ గలడోంకారమునన్ త్రిమూర్తులంద్రిలింగ వ్యక్తులందంతటన్ గలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేలనీయాయడన్ ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతం దెందెందు వెదకి చూచిన నందందే గలడు దానవాగ్రణి వింటే. దానవశ్రేష్ఠ, పరమేశ్వరుడు సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమి అందున్నాడు, అగ్ని అందున్నాడు, అన్ని దిశలలో ఉన్నాడు, పగటిలో ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు, సూర్యుని అందున్నాడు, చంద్రుని అందున్నాడు, ఆత్మయందున్నాడు, ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తుల యందున్నాడు, స్త్రీ పురుష ఆలింగులలోనున్నాడు, అంతటా ఉన్నాడు. అక్కడ ఇక్కడ వెతకటం దేనికి? ఆ భగవంతుడు ఇక్కడుంటాడు అక్కడ ఉండడు అనే సందేహం పెట్టుకోవద్దు. చక్రపాణి అంతటా ఉన్నాడు. ఎక్కడెక్కడ వెదకి చూచినా అక్కడక్కడనే కానవస్తాడని తెలుసుకొనండి అని ఈ విధంగా అచ్యుతుడు అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు, ఎక్కడా లేడని తండ్రి వాదులాడుకుంటారు. హరి సర్వాకృతులం గలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండెనచ్యుతుడు నానా జంగమస్తావరోత్కర గర్భంబులనన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్. హరి అన్ని రూపాల్లోనూ ఉన్నాడంటూ ప్రహ్లాదుడు వాదిస్తుంటే, ఎక్కడా లేడు లేడని కొడుకును తండ్రి గర్జిస్తుంటే, అచ్యుతుడు శ్రీ నరసింహాకారాన్ని దాల్చి సమస్త చరాచర జీవవస్తుజాలములలో అన్ని ప్రదేశాలలో భీకర తేజోమయుడై వ్యాపించి ఉన్నాడు. తన ప్రియభక్తుని విశ్వాసాన్ని నిరూపించడానికి సర్వసిద్ధంగా అంతటా వెలసి ఉన్నాడు. తండ్రి కొడుకులిద్దరూ తీవ్రంగా వాదించుకుంటూ ఉండగా రాక్షసరాజు రోషం తెచ్చుకుని ఇలా అరిచాడు: డింభక సర్వస్థలముల నంబోరుహ నేత్రుడుండు నంచు మిగుల సంరంభమున పలికెదవి స్తంభంబున జూపగలవే చక్రిన్ గిక్రిన్. ఓరి డింబక, శ్రీహరి అన్ని స్థలాల్లోనూ ఉంటాడని ఎంతో సందడిగా చెప్పుకుంటున్నావే. నీ చక్రిని గిక్రిని ఈ స్తంభంలో చూపగలిగితే చూపించు. ఈ స్తంభంలో నీవు హరిని చూపలేకపోతే నీ తలను త్రుంచి వేస్తాను. అప్పుడు చూస్తాను వాడు నన్ను నిగ్రహించి నిన్ను ఎలా రక్షిస్తాడో అని గర్జించిన తండ్రితో ఆ పరమభక్త బాలుడు ప్రశాంత వదనంతో ఉప్పొంగిపోతున్న ఆనందంతో అన్నాడు: అంబోజాసనుడాదిగా గదృణ పర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోఢ విపుల స్తంభంబులో నుండడే స్తంభాంతర్గతుడయ్యు నుండుటకునే సందేహమున్ లేదు. నిర్దంబత్వంబున నేడుగానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్. పద్మాసనుడైన బ్రహ్మదేవుని నుండి గడ్డిపరక వరకు విశ్వమంతా తానే అయి వ్యాపించి ఉన్న ఆ శ్రీహరి ఇంత పెద్ద స్తంభములో ఉండడా తండ్రి? ఈ స్తంభంలో కూడా ఉన్నాడనటానికి ఏ సందేహమూ లేదు. దంభము లేకుండా చూస్తే ప్రత్యక్ష స్వరూపంలో ఇప్పుడే ఇక్కడే కనబడగలడు అనిన ప్రహ్లాదుని మాటలు విని హిరణ్యకశిపుడు వికటాట్టహాసం చేస్తూ చివాలున లేచి సింహాసనం నుండి క్రిందికి దిగివచ్చి ఖడ్గాన్ని జళిపిస్తూ ఇలా అన్నాడు: వినరాడింబక మూఢ చిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవైన నిందుగలడే అంచున్ మదోద్రేకి అయి ధనుజేంద్రుండర చేత వ్రేసను మహోదగ్ర ప్రభాశుంభమున్ జనదృగ్భీషణ దంభమున్ హరిజనుత్సంరంభమున్ స్తంభమున్. వినరా డింబక,
మూఢుడా, విష్ణువు విశ్వాత్మకుడని గొప్పగా వదురుతున్నావు. అయితే వాడు ఇందులో ఉన్నాడా చూపించు అంటూ మదోన్మత్తుడై ఉద్రేకముతో ఆ అసుర చక్రవర్తి ఉగ్రకాంతులతో చూపరులకు అత్యంత దంభాన్ని ప్రదర్శిస్తూ హరిభక్తుడైన ప్రహ్లాదునకు అమితానందము కలుగునట్లుగా తన అరచేతితో ఆ స్తంభానికి ఒక్క వేటు వేశాడు. ఆ దెబ్బకు పెళపెళమంటూ విస్ఫులింగాలను విరజిమ్ముతూ ఆ స్తంభము బ్రద్దలయ్యింది. భయంకరమైన ధ్వనులు వినిపించాయి. ప్రళయకాలపు పెనుగాలులు వీచి పిడుగులతో వర్షాలు కురిశాయి. స్తంభము చిన్నాభిన్నమయ్యింది. అందులో నుండి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహస్వామి ఆవిర్భవించాడు. నర ఆకారముతో సింహముగా వచ్చిన స్వామి అతి ఉగ్ర రూపముతో భయంకరుడై ఉన్నాడు. వజ్రాయుధాల్లాంటి గోళ్ళు కోరలు దేనినైనా చీల్చి చెండాడడానికి సిద్ధముగా ఉన్నవి. అగ్నిజ్వాలల్లాగా కనిపించే నాలుక, జ్వాలాముఖి వంటి ముక్కురంధ్రాలు, సూర్యగోళాల వంటి నేత్రాలు ముల్లోకాలను భస్మం చేయునట్టుగా కనిపిస్తున్నవి. స్వామి సాక్షాత్కారము ప్రహ్లాదుని పరవశింపజేసింది. ఆ భయంకర రూపము త్రిలోక భయంకరుడైన అసురరాజును కూడా భయకంపితుని చేసింది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.